హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ప్రమోషనల్ వీడియో కాదు, ఏదో ప్రత్యేకంగా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేసే వీడియో అయితే కాదు. నేను ఒక టెక్నీషియన్ని, నేను రెగ్యులర్ లైఫ్లో అబ్జర్వ్ చేసే విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది చిమ్నీ కొని కిచెన్ రూమ్లో పెట్టుకోవాలనుకుంటా ఉంటారు, బట్ వాళ్ళకి ఎలాంటి చిమ్నీ కొనాలి ఏంటి అనేది సరైన ఐడియా ఉండదు. సో సరైన గైడెన్స్ కూడా దొరకదు. ఎలాంటి మోడల్ కొనాలి, మాకు ఏది సూట్ అవుతుంది ఇట్లాంటివి తెలియదు అనమాట. సో వాళ్ళకి నా వీడియోస్ ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని నేను ఆశిస్తున్నాను. అయితే మీరు చిమ్నీ కొనుక్కునే విషయాల్లో కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. నేను చెప్తా ఉంటాను ఒక్కొక్క పాయింట్, మీరు అవి చూసుకోండి మీ కిచెన్ ఏరియాలో అది సూటబులా కాదా అనేసి. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ కిచెన్ ఏరియాలో అక్కడ మీకు విండో వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద కిచెన్స్ 100 కిచెన్స్లో 90 లేదా 80 కిచెన్స్ ఇట్లా విండో ఉంటాయి. ఎందుకంటే ఇవి ప్రీ ప్లాన్డ్ కాదు. ఇంకోటి ఏంటంటే వాస్తు ప్రకారము లేకపోతే ఇట్లా ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ప్రకారము అక్కడ విండో ఉండాలి అనేసి విండో ఇస్తూ ఉంటారు. బట్ అట్లా విండో వచ్చినప్పుడు ఏంటంటే చిమ్నీ ఇన్సర్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే చిమ్నీ అనేది స్టవ్ నుంచి ఎగ్జాక్ట్లీ 2.5 ఫీట్లు హైట్, 32 ఇంచుల హైట్ నుంచి ఉండాలి. కాబట్టి మనకి ఇది ఆల్రెడీ 3 ఫీట్ల హైట్లో ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ విండోస్ వచ్చి ఉంటాయి. సో అక్కడ ఫిట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలాంటి ప్లేస్లో ఇలా చెక్క కొట్టుకోక తప్పదండి. ఇలా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ వుడ్ బోర్డ్ అనేది కొట్టారు, దీనిపైనే మనం చిమ్నీని ఇన్సర్ట్ చేయాలి. లేదు పైన గోడ మీద పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేసి కొంతమంది అంటూ ఉంటారు. పైన ఏది విండో పైన పెట్టుకుందాం, ఆడ పెట్టవచ్చు కదా అంటారు. ఆడ పెడితే ఏంటంటే దానికి సక్షన్ పవర్, లాక్కునే పవర్ ఉండదు. రెండవది అది చాలా హైట్ అవుతుంది, మీకు ఇట్లా ఆపరేట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది, చెయ్యికి అందదనమాట. అంటే మనం హైట్గా ఉండొచ్చు, బట్ లేడీస్ కొంతమంది హైట్ తక్కువ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. లేదు ఇటు సైడ్ రైట్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉందిగా అక్కడ పెట్టుకోవచ్చు కానీ కొంతమంది అంటారు. అక్కడ పెడితే ఏమవుతుందంటే ఆ కబ్బోర్డు ఓపెన్ అవ్వదు అనమాట. రైట్ సైడ్ ఉన్నటువంటి కబ్బోర్డు ఓపెన్ అవ్వక మీరు అందులో ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొంతమంది ఇంకా డేర్ చేసేసి ఏం కాదులే అది ఓపెన్ అవ్వకపోయినా పర్లేదు, మ్యాక్సిమం స్టవ్లు అనేవి ఆగ్నేయ మూలనే ఉండాలి కదా, సో అక్కడే పెట్టేసేయండి, ఆ కబ్బోర్డు మేము డమ్మీ చేస్తామని కొంతమంది అంటూ ఉంటారు. ఇక చిమ్నీ పెట్టుకోవాలంటే కంపల్సరీ వాల్కి ఒక హోల్ ఉండాలండి. ఆ పైపు పోవడానికి చిమ్నీకి పెట్టినటువంటి ఎగ్జాస్ట్ పైపు వెళ్ళడానికి ఒక హోల్ ఉండాలి. అది 6 ఇంచుల హోల్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న పైప్స్ 6 ఇంచుల కన్నా ఎక్కువ లేవు కాబట్టి 6 ఇంచుల హోల్ సరిపోద్ది. లేదు హౌస్ కట్టేటప్పుడు ఆల్రెడీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం 10 ఇంచుల హోల్స్ పెడతారు లేదా రింగ్స్ పెడతా ఉంటారు. అది ఉన్నా పర్లేదు, దానిలో పైప్ పెట్టేసుకొని మీరు తర్వాతకి ఎంతైతే ఓపెన్ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఈ వైట్ సిమెంటో లేకపోతే థర్మోకోల్ షీట్స్లో పెట్టేసి క్లోజ్ చేసుకున్నా సరిపోద్ది. అయితే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎగ్జాక్ట్లీ చిమ్నీ పైనే హోల్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న కిచెన్ ఏరియాలో మీకు లెఫ్ట్ సైడ్ హోల్ ఉంది. అంటే ఏంటంటే బయట సైడ్ వాళ్ళకి ఈ మెట్లు వచ్చినాయి అనమాట. సో మెట్లు వచ్చినప్పుడు ఇట్లా దానిపైనే హోల్ రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం లెఫ్ట్ సైడ్ ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశానికి హోల్ ఇస్తారు. ఇక్కడ అదే జరిగింది. వీళ్ళు ఇంకొక హోల్ కొత్తగా గోడ పైన పెట్టుకోవడం ఇష్టం లేక ఎక్కడైతే ఆల్రెడీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్ ఉందో అందులో పైప్ పెట్టేసేయండి అని చెప్పారనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ 3 విండో కాణాలు వచ్చినాయి కదా, మీ 3 విండో కాణాలలో 2 కాణాలు అంటే 2 విండోస్ క్లోజ్ చేస్తూ సగం వరకు క్లోజ్ చేస్తూ చెక్క కొట్టారు కదా. యాక్చువల్గా ఆ సగం వరకు ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చిందంటే కింద ఓపెన్గానే ఉంచమని నేనే చెప్పాను. రీజన్ ఏంటంటే మీకు ఒకవేళ పవర్ పోయింది, ఇది 180 వాట్స్ బ్లోయర్ అండి. 180 వాట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఫ్యాన్లు అంతా పవర్ తీసుకుంటుంది. మనం దీన్ని ఇన్వర్టర్లో రన్ చేసామనుకోండి, తొందర ఇన్వర్టర్ డౌన్ అయిపోతుంది. ఇది 150 ఆంపియర్ అవర్స్ ఉంటే తొందర దాని 2 అవర్స్ 3 అవర్స్ వచ్చే ఇన్వర్టర్ కాస్త ఎర్లీగా పడిపోద్ది. సో అలా కాకుండా సమ్మర్ సీజన్లో కొంచెం హాట్గా ఉంటుంది అనమాట. ఆ టైంలో మనం పవర్స్ పోయినా కానీ ఏమన్నా ఆ విండోస్ ఓపెన్ చేసుకోవడానికి స్కోప్ ఉండాలనేసి నేను కావాలనే సగం వరకే ఆప్షన్ ఇచ్చాను. ఇక చిమ్నీలు విషయానికి వస్తే ఏ సైజు కొనాలి అని అంటూ ఉంటారు. అయితే కిచెన్ ఏరియాని బట్టి అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కిచెన్ ఏరియా పెద్దగా ఉందనుకోండి, సక్షన్ పవర్ ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి, కొంచెం విడ్త్ ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. అండ్ ఇంకోటి మీరు వాడుకునే స్టవ్ను కూడా కన్సిడరేషన్ చేయాలి. ఎట్లా 2 బర్నర్ల స్టవ్ ఉందనుకోండి, అప్పుడు 60 అంటే 2 ఫీట్ల వెడల్పు ఉన్నటువంటి చిమ్నీ సరిపోతుంది.
అయిపోతుంది. లేదు 4 బర్నర్ల స్టవ్ ఉంది మీ దగ్గర అంటే అది కొంచెం 3 ఫీట్ల దాకా పొడవు ఉందనుకోండి, దాని సైజుకు తగ్గట్టు మనం 3 ఫీట్ల చిమ్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది 3 ఫీట్ల చిమ్నీయే, కాకపోతే దీని కెపాసిటీ వచ్చేసి 1200 క్యూబిక్ మీటర్ సక్షన్ పవర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫిల్టర్లెస్. ఈ ఫిల్టరు అనే వాటికి నా ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని వీడియోస్ చేసిన అనమాట. ఫిల్టర్స్ అంటే ఏంది, ఫిల్టర్లెస్ అంటే ఏంది, హీట్ ఆటో క్లీన్ అంటే ఏంది చిమ్నీలో అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే ఆ పైపు మనం అల్యూమినియం పైపే పెట్టుకోవాలా, మామూలుగా పీవీసీ పైప్ పెట్టుకుంటే సరిపోదా అనేసి కొంతమంది అంటూ ఉంటారు. సో యాక్చువల్గా అల్యూమినియంకి పీవీసీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అసలు కంపెనీ వాడే పీవీసీని సజెస్ట్ చేయడు. రీజన్ ఏంటంటే మీరు వంట వండేది హాట్ ఏరియా అంటే అక్కడి నుంచి వచ్చే పొగ అదంతా వేడితో కూడుకున్నది. పీవీసీ అంటే అదేంటంటే ఫైర్. యాక్చువల్గా వీటికి కొన్ని లైసెన్సెస్ ఉంటాయి. సో పీవీసీ మెటీరియల్ వాడకూడదు. రెండోది అల్యూమినియం ఎందుకు వాడుకోవాలంటే ఆ హీట్ రెసిస్టెంట్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఫ్లెక్సిబుల్ కర్వ్ టైప్ ఉండే తీసుకున్నాం అనుకోండి, అంటే దీని మేకింగ్ ఎట్లా ఉంటుందంటే ఆయిల్ని ఇది పీల్చు. మనం పీవీసీకి ఎక్కువ బెండ్లు వేసుకోవాలా, మళ్ళీ అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇదైతే ఫ్లెక్సిబుల్ అనమాట.